అనంతపురం జిల్లా రాయదుర్గంలో పార్టీ కార్యకర్తకు జనసేన పార్టీ అండగా నిలిచింది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రంగప్ప కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సహాయం అందజేసింది. రంగప్ప కుటుంబాన్ని పార్టీ నాయకులు పరామర్శించారు. రంగప్ప చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ ఎల్లప్పుడూ తన కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటుందని నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ మంజునాథ్ గౌడ స్పష్టం చేశారు. రంగప్ప కుటుంబానికి భవిష్యత్తులో కూడా సహకారం అందిస్తామని హామీనిచ్చారు. గత సంవత్సరం జూన్ 11వ తారీఖున జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి సారంగం మారేష్ గారి వాహనానికి ప్రమాదం గురైన విషయం అందరికీ తెలిసిందే. ఆ ప్రమాదంలో దురదృష్టవశాత్తు మన జనసేన క్రియాశీలక సభ్యుడు శ్రీ రంగప్ప గారు, రాయదుర్గం పట్టణానికి చెందిన రంగప్ప గారు ఇవ్వడం జరిగింది. శ్రీ రంగప్ప గారి కుటుంబానికి జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు 5 లక్షల రూపాయలు చెక్కు ద్వారా ఇవ్వడం జరిగింది. అలాంటి కార్యకర్తలకు వాళ్ళ కుటుంబాలకు భరోసానివ్వాలని చెప్పేసి మా జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకుని భారతదేశంలో ఏ పార్టీ చేయని విధంగా తన కార్యకర్తలకు ప్రమాదవశాత్తు చనిపోయినా లేదా ప్రమాదవశాత్తు గాయపడిన వాళ్ళకి వెంటనే ఆర్థిక సాయంగా 50,000 రూపాయలు, ప్రాణాలు కోల్పోయిన క్రియాశీలక సభ్యులకు 5 లక్షలు ప్రమాద బీమా కల్పించడం జరిగింది. ఆ ప్రమాద బీమా పోయిన వారంలో మేము వెళ్ళి వాళ్ళ రంగప్ప గారి కుటుంబ సభ్యులు నామినీగా ఉన్న వాళ్ళ అమ్మగారిని విజయవాడకు పిలుచుకుపోయి పార్టీ ఆఫీస్లో మా పార్టీ ప్రధాన కార్యదర్శి తల్లూరు రామ్ గారి చేతుల మీదుగా వాళ్ళకు చెక్కు తీసుకొని రావడం జరిగింది. అలాగే ఇక్కడ అందరికీ మిగతా జన సైనికులకి, జనసేన క్రియా సభ్యులకు అందరికీ ఆర్థిక భరోసా ఉందని చెప్పేసి మరోసారి తెలియజేస్తూ జనసేన పార్టీ వాళ్ళ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలియజేస్తున్నాం. మరేష్ రంగనాయకులు కావాలన్న జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు, మళ్ళీ మంజునాథ్ గౌడ అన్నగారు, మా తమ్ముడు యాక్సిడెంట్ చనిపోతే సబ్జెక్ట్ చేస్తున్నాము. దానికి 5 లక్షలు ఇచ్చినారు. దానికి మేము రుణపడి ఉంటాము. అదే నమస్కరిస్తాం.